లెక్క మనం కూడా ఇలా నోరు మూసుకుని ఉండే పరిస్థితి ఉన్నది. రైట్. విజయరయ్య గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్తే. నమస్తే విజయరయ్య గారు, మీరు ఏ రకంగా చూస్తున్నారు ఈ ఆలయ వ్యవహారానికి సంబంధించి? మీరు ఏ రకంగా చూస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా చూస్తుంది? బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా లౌకిక పార్టీ. మీరు చూశారు, గత 10 సంవత్సరాల నుండి జరిగినటువంటి పరిపాలన ఏదైతే ఉందో ప్రజలందరికీ తెలుసు. దాదాపుగా 90% లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండింది. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు తప్పిస్తే ఇలాంటి ఘోరమైనటువంటి సంఘటనలు జరగలేదండి. ఎందుకనంటే ఈరోజు భారత రాజ్యాంగం మనకు అందరికీ సర్వ సమాన హక్కులు ఇచ్చింది, కానీ ఒక మతం యొక్క మరి భావాన్ని దెబ్బతీసేలాగా, భావోద్వేగాలు రెచ్చగొట్టేలాగా, ఒక మతం యొక్క మరి అస్తిత్వాన్ని చెడగొట్టేలాగా ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా తప్పు. ఎందుకు ప్రభుత్వం అంటున్నామనంటే, ఈరోజు సాక్షాత్తు ఎంఆర్ఓ గారు, అంటే తహసీల్దార్ కమ్ డిప్యూటీ కలెక్టర్ గారు అనితారెడ్డి గారు మరి ఈ విధమైనటువంటి చర్యకు ఎందుకు పాల్పడ్డది? ఆమె వెనకాల ఎవరున్నారు? ఫస్ట్ అది కావాలి మనకి. ఆమె వెనకాల ఎవరున్నారు? ఎవరు ఒత్తిడి చేసిండ్రు? ఎమ్మెల్యే చేసిండా, లేదు ఎంపీ చేసిండా, మరి లేదు ఇంకెవరన్నా మరి సంఘ విద్రోహ శక్తులు ఆమె ఏమన్నా బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టించి ఆ గుడిలో ఉన్నటువంటి విగ్రహాన్ని తీయమని చెప్పిండ్రా? ఇది విచిత్రమైన పరిస్థితి అండి. అంటే ఒక ఉన్నతాధికారి అయ్యుండి, ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా, ప్రభుత్వ భూమి అన్నప్పుడు ప్రజల భూమి వాస్తవం. మరి ప్రజల భూమిలో ఒకవేళ గుడి 100 సంవత్సరాల గుడి ఉన్న తర్వాత ఆ గుడిని ఇంకొక దగ్గరికి మార్చాలి అంటే దానికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా మరి రాత్రి ఆమెకేమి పని కట్టుకొని ఆ విధంగా చేసి ఉంటది అని అంటే, దీని వెనకాల మరి హైదరాబాదు శాంతి భద్రతలను కొల్లగొట్టడానికి దీని వెనకాల రాజకీయ కుట్ర దాగి ఉంది. ఇదే వాస్తవము కాదని ఎవరినైనా చెప్పమని చెప్పండి. రెండవది, ఈరోజు ఎక్కడైనా కానీ హైదరాబాదు అనేది భారతదేశంలో వెరీ సెన్సిటివ్. ఎందుకు సెన్సిటివ్? గత కాలంలో మరి నైజాంల పరిపాలనలో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే గోరి కొడతాం కొడుకు అని చెప్పేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్న హిందువులందరూ కూడా వచ్చి నిజంగానే గోరి. హైదరాబాద్ సెన్సిటివ్ కాదు విజయరయ్య గారు, సెన్సిటివ్ చేస్తున్నారు రాను. ఏంటది? సెన్సిటివ్ కాదు హైదరాబాద్ నగరం, రాను సెన్సిటివ్ చేస్తున్నారు. లేదే సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడల్లా ఈ పంచాయతీ తెచ్చిపెడతారు. అది అవసరమా? లా అండ్ ఆర్డర్ అనేది, భారత రాజ్యాంగం అనేది అన్ని మతాలకు సమానం. ఆ సమానత్వాన్ని చూడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆ ఏరియాలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్, మరి ఆ ఏరియాలో ఉన్నటువంటి తహసీల్దార్, డిప్యూటీ కలెక్టర్, అలాగే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ది. ఈ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? వీళ్ళని మూకుమ్మడిగా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు ప్రజలు రెచ్చగొట్టే పని అక్కడ ఆ గుడిని ముట్టాల్సిన అవసరం ఏముంది? అది ప్రజలు 100 సంవత్సరాల నుండి మొక్కుతా ఉంటే మరి మా హిందువులు ఏం కావాలా? హిందువులకు విలువ లేదా? హిందువుల భావాలను కాపాడాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉందా లేదా? ఒకవేళ మా పార్టీ ప్రభుత్వం ఉంటే వెంటనే ఈ 4 అధికారులను చుక్కలు చూపెట్టేది. ఎందుకనంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇలాంటి మరి ఎన్నో సంఘటనలు ఈ 18 నెలల నుండి మనం చూస్తా ఉన్నాం. మరి ఆయన ఏం చేయగలరు? మధ్యలో ముస్లింల మధ్యలో, క్రిస్టియన్ల మధ్యలో కొట్లాటలు పెట్టి మరి ఏమి ఈ పైశాచిక ఆనందం అవసరం? అంటే ఒకటి, శివ గారు ఈ పరిపాలన ఎట్లుందంటే ప్రజా పరిపాలన అనుకుంటున్నారు, ప్రతీకార పరిపాలనగా ఇది. ఓకే, గాట్ యువర్ పాయింట్ విజయరయ్య గారు. మళ్ళీ వస్తాం మీ దగ్గర. కాంగ్రెస్ వర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. అందరూ మాట్లాడారు. అసలు కాంగ్రెస్ ఏం చెప్తుంది?